పల్నాడు కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమైంది. డిసెంబర్ 26, 27, 28 తేదీలలో కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలో జరిగే 72వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ఈ జట్టు పాల్గొననుంది. వశిష్ఠ కళాశాల ఆధ్వర్యంలో 10 రోజుల కోచింగ్ క్యాంపు నిర్వహించి 20 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి అందులోంచి 14 మందిని ఎంపిక చేశారు. మాజీ ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ వై చిరంజీవి మాట్లాడుతూ పల్నాడు జట్టు విజయం సాధించి జిల్లా పౌరుషాన్ని నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ తన సొంత ఖర్చులతో కోచింగ్ క్యాంపు నిర్వహించడం పట్ల కబడ్డీ అసోసియేషన్ తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వెళ్లనున్న క్రీడాకారులకు కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ చేతుల మీదుగా టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు, నర్రా శేషగిరి, కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్, నల్లపాటి శ్రీకాంత్, బవిరిశెట్టి మదన్ రాజారావు, కొండ్రగుంట మహేష్, ప్రిన్సిపల్ శివనాగేశ్వరరావు, కళాశాల పీడీ వై సురేష్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ క్రీడాభివందనాలు. 72వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని పంచలింగాల గ్రామంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకి మన పల్నాడు జిల్లా జట్టు గత 10 రోజుల నుంచి వశిష్ఠ జూనియర్ కళాశాలలో తీవ్రంగా కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వాటన్నిటిలో మొత్తం 20 మందిని ప్రాబుల్స్ లిస్టు చేసి వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చేసి వాళ్ళ నుంచి బెస్ట్ 12 మెంబర్స్ని ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోట్ల గోపీచంద్ ఆధ్వర్యంలో ఒక కెప్టెన్గా ఆ టీంని ముందుండి నడిపించి మన యొక్క పల్నాడు యొక్క పౌరుషాన్ని నిలబెడతాడని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా, అంటే ఈ సంవత్సరంలో జరిగే ప్రతి కబడ్డీ ఎంపికలు కానీ కోచింగ్ క్యాంపులు కానీ నరేష్ గారు ఆధ్వర్యంలో వశిష్ఠ జూనియర్ కళాశాలలో మరి తన యొక్క సొంత ఖర్చులతోటి కోచింగ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా క్రిస్మస్ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు వశిష్ఠ జూనియర్ కాలేజ్ యాజమాన్యం తరఫున తెలియపరుస్తున్నాం. అలాగే ఈ నెల 26, 27, 28వ తారీఖుల్లో కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామంలో జరగబోయే రాష్ట్ర స్థాయి మెన్ 72వ పోటీల్లో పాల్పంచుకునే మన పల్నాడు జిల్లా జట్టు కోట్ల గోపి కెప్టెన్ ఆధ్వర్యంలో ఇక్కడ గత 10 రోజులుగా ఏదైతే కబడ్డీకి సంబంధించినటువంటి కోచింగ్ మా కళాశాల యువ కోచ్ వై సురేష్ ఆధ్వర్యంలో, అలాగే కబడ్డీ స్పోర్ట్స్ అసోసియేషన్ పెద్దలు చిరంజీవి గారి సహకారంతో ఈ గత 10 రోజులుగా మన పల్నాడు జిల్లా టీం చక్కగా కోచింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరగబోయే కర్నూలు జిల్లాకి మన పల్నాడు జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజు నుంచి ఇక్కడ బయలుదేరి కర్నూలు జిల్లా వెళ్ళబోతున్నారు. తప్పకుండా మన పల్నాడు జిల్లా కబడ్డీ జట్టు కెప్టెన్ గోపి ఆధ్వర్యంలో విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర స్థాయిలో మన పల్నాడు జిల్లాకి, అలాగే మన వశిష్ఠ కళాశాలకు కూడా తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తూ మరొకసారి మన పల్నాడు జిల్లా జట్టుకి వశిష్ఠ జూనియర్ కళాశాల యాజమాన్యం తరపున అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియపరుస్తున్నాం.